ప్రభుత్వాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? ప్రజల తరపున గలమెత్తితే ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో ఉసురు తీస్తారా? అవును, బీహార్లో ఇదే జరిగింది. 28 ఏళ్ల భరత్ తివారీ భోజ్పూర్ జిల్లా బిలౌతి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వరద బాధితుల పునరావాసం, స్థానిక అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై ఫేస్బుక్ ద్వారా గట్టిగా ప్రశ్నిస్తూ 1.6 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని స్థానిక ప్రజల తరపున పోరాడే భరత్ తివారీని పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. పోలీసుల వాదన ప్రకారం భరత్ తివారీ మానసిక స్థితి సరిగా లేదు. అతను అక్రమ ఆయుధాలు కలిగి ఉండి అధికారులను బెదిరించాడని పోలీసులు కేసు పెట్టారు. జూన్ 17న పోలీసులు ఎస్టీఎఫ్ బలగాలు అతన్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు అతను 8 నుంచి 10 రౌండ్లు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక్క ఫేస్బుక్ వీడియో కాకీల అసలు నిజ స్వరూపాలు బయటపడేలా చేసింది. ఎన్కౌంటర్ కు కొన్ని నిమిషాల ముందు భరత్ తివారీ స్వయంగా ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. అందులో అతను నా డిమాండ్లు నెరవేరుస్తామని అధికారులు ఒప్పుకుంటే ఆయుధాలు వదిలేస్తానని చెబుతూ గాలిలోకి ఒక రౌండ్ కాల్చి తుపాకీని పోలీసుల వైపు విసిరేసి సరెండర్ అయిన విజువల్స్ కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం అతను తుపాకీ పడేసి చేతులెత్తేసిన పోలీసులు అతన్ని గొయ్యిలోకి నెట్టి మరీ జగదీష్పూర్ డీఎస్పీ ఆదేశాల మేరకు 5 బుల్లెట్లతో కాల్చి చంపేశారని అతని తల్లి ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తీవ్ర ప్రజా నిరసనల తర్వాత జగదీష్పూర్ డీఎస్పీ, షాపూర్ ఎస్హెచ్ఓ, ఇతర పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 5 పోలీసులను సస్పెండ్ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది. పప్పు యాదవ్, ప్రశాంత్ కిషోర్, తేజస్వి యాదవ్ వంటి నేతలతో పాటు భోజ్పురి సింగర్ పవన్ సింగ్ కుటుంబం కూడా భరత్ తివారీ ఇంటికి వెళ్లి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పోలీసుల వర్షన్, మరోవైపు తల్లి లిఖిత పూర్వక ఫిర్యాదు, ఇంకోవైపు ఫేస్బుక్ లైవ్ వీడియో సాక్ష్యాలు. వీటన్నింటి మధ్య విచారణ ఎప్పుడు ఎలా ముగుస్తుందనేదే వేచి చూడాల్సిన విషయం. అయినా ప్రశ్న అనేది లేకపోతే పురోగతి ఎక్కడిది? ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?